మనతో పాటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉన్నారు. తెలంగాణకు సంబంధించి బడ్జెట్ అలొకేషన్స్ దాని గురించి మాట్లాడడానికి. అన్న, ఎట్లా ఉంది బడ్జెట్ అలొకేషన్స్? మొత్తం జీరో ఇచ్చారు తెలంగాణకు, ఎట్లా వస్తున్నారు? అంటే భారతదేశంలో తెలంగాణ ఉన్న సంగతి కేంద్ర ప్రభుత్వానికి తెలియని పద్ధతిలో ఉంది. బడ్జెట్ చూస్తే ఇప్పుడే కాదు, గత 10 ఏళ్ళు కూడా బీజేపీ నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా తెలంగాణకు ₹1 సహాయం వచ్చింది లేదు, ప్రత్యేకంగా ఉపయోగపడింది లేదు. కానీ రాజకీయ అవసరాల కొరకు ఏ రకంగా ఇస్తుంది కేంద్రాన్ని ఎట్లా మెడలో ఉంచి తెచ్చుకోవచ్చు అనేది మాత్రం బీహార్, ఆంధ్రప్రదేశ్లో నిరూపించినాయి. ఇవాళ కేంద్రానికి అవసరం ఏర్పడే పద్ధతుల్లో 12 సీట్లు నితీష్ కుమార్ గెలిపించుకుంటే అక్కడ 16 సీట్లు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి ఇస్తే ఇక్కడ ఏ రకంగా అక్కడ 26,000 కోట్లు, ఇక్కడ 15,000 కోట్లు తెచ్చుకున్నారో మనకు స్పష్టంగా కనబడుతుంది. కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్పింది కూడా అదే తెలంగాణ ప్రజలకి, మీరు కొట్లాడేవానికి కత్తి వేయండి, ఇస్తే ఉపయోగమవుతుంది అనే మాట. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ గారు స్పష్టంగా చెప్పారు. ప్రజలు ఎందుకో పొరపాట్లను ఏమరపాట్లను పాలిచ్చే బరిని వదులుకొని దున్నపోతు తెచ్చుకున్న పద్ధతుల్లో జరిగిపోయింది. కొంత ఇబ్బందులు జరుగుతాయి మనకనే మాట ఇవాళ స్పష్టంగా కేంద్ర బడ్జెట్లో కనపడ్డది. అసలు ఎక్కడ కూడా అవతల పోలవరం సాయం చేస్తాం, అదేదో రాజధాని కట్టుకోవడానికి సాయం చేస్తాం, ఇంకో దానికి చేస్తామని చెప్పి చెప్తున్న క్రమంలో ఇంకొక వైపు ఏదైతే గతంలో హడావుడి చేసి విశాఖ ఉక్కును ప్రైవేటైజేషన్ చేస్తామని చెప్పి వేరే వాళ్ళకి కట్టబెట్టాలని చూస్తూ ఉన్న విషయంలో ఇవాళ మళ్ళీ బ్రేక్ చేస్తారు. ఇవన్నీ చూసినప్పుడు చాలా స్పష్టంగా కనబడుతుంది మనకు ప్రజల చేతుల్లోనే ఉంది ఏం చేయాలన్న విషయం. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ సరైన బలం ఉండుంటే కూడా ఈ పరిస్థితి ఉండేది కాదు అనే విషయం కూడా ఇవాళ స్పష్టంగా 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కూడా ₹1 కూడా తీసుకురాకపోవడం. చెప్పకపోతున్నాను. కిషన్ రెడ్డి గారు గతంలో కూడా కేంద్ర మంత్రి ఉన్నారు. అప్పుడు కూడా మనం చాలా సందర్భాల్లో డిమాండ్ చేసినాం. అక్కడ వారు వచ్చి ఇక్కడ రాజకీయాలు మాట్లాడుతుంటే రాజకీయాలు మస్తు మాట్లాడవచ్చు, కానీ మొట్టమొదటి కేంద్రం నుంచి ఒక 10,000 కోట్లు కనీసం హైదరాబాదు నేను గెలిపించిన కాన్స్టిట్యున్సీ సికింద్రాబాద్ పట్టణాల అభివృద్ధి కొరకు ప్రత్యేకమైన గ్రాంట్స్ ఇస్తూ ఉన్నారు. అక్కడ గుజరాత్కు అడ్డగోలుగా ఇస్తూ ఉన్నారు 1,000 కోట్లు. మరి ఇక్కడ మీరు కూడా నన్ను గెలిపించిన ప్రజలు ఉన్నారు, హైదరాబాద్ సికింద్ర ప్రజలు నన్ను మొదటి నుంచి ఆదరించారు, నాకు 3 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు, పార్లమెంట్కి గెలిపించారు. మన కేంద్ర మంత్రిగా ఇస్తే నాకు వ్యక్తిగతంగా నాకు ఈ ప్రయోజనం ఏముంది, ప్రజల కొరకు ఇవ్వాలి కదా, ఒక 10,000 కోట్లు ఇవ్వండి అని అడగండి అని చెప్పి అడిగినాం. మేము గతంలో చెప్పినాం, ఎన్నడూ కూడా సోయలేదు. మొత్తం వారు గత 5 సంవత్సరాల కాలంలో మంత్రిగా ఉన్నప్పుడు వారు మొత్తం చేసింది కేవలం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ఒక పాత లిఫ్ట్ను బాగు చేసి దాన్ని ఇనాగ్రేషన్ చేసి మొత్తం వారి 5 ఏళ్ల జీవితకాలానికి. ఇప్పుడు ఇంకా క్యాబినెట్ హోదా వచ్చింది, చాలా పెద్ద పోర్ట్ఫోలియో వచ్చింది. ఈసారి కూడా వారిని గెలిపించిన ప్రజలకి నిరాశ మిగిలింది తప్ప ఇంకేమీ లేదు. ఈయన పోయి ఇంకా 2 మంత్రులు అయినరు, 8 మంది పార్లమెంట్ సభ్యులు అయినరు. ఆయన గుండుసున్నా తప్ప ఇప్పుడే కాదు ఇంకా 4 ఏళ్ళు కూడా ఏం సాధించలేరు. ఇది చాలా స్పష్టం. అందుకే తెలంగాణ ప్రజలు ఎవరు నిజం ఎవరు వాస్తవం ఎవరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా వచ్చింది. అంటే గతం మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా బీజేపీకి మీకు చాలా ఇష్యూస్ వచ్చాయి. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చిన ఫండ్స్తోనే బీఆర్ఎస్ మొత్తం అభివృద్ధి చేసిందని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడిన పరిస్థితి లాస్ట్ టైం. ఎన్ని మాట్లాడినా చిల్లర మాటలు తప్ప. మరి వాళ్ళు ప్రత్యేకించి బీజేపీకి 15 కోట్లు, బీహార్కి 26 కోట్లను 26,000 కోట్లు అనే మాట ఎట్లా వచ్చింది? ఆ రోజు దేనికి ఇచ్చిండ్రు అనే మాట ఏదని చెప్పగలిగినరా? తెలంగాణకు ఇగో దీంట్లో ఇక్కడ ఇచ్చినాం, ఈ 10,000 కోట్లు ఇచ్చినాం, ఈ 20,000 కోట్లు ఇచ్చినాం అని చెప్పి ఏమైనా ప్రత్యేకంగా చెప్పింది ఎక్కడని వచ్చిందా? మరి ఇవాళ ఎందుకు వచ్చింది? అది ఇవాళ ఎందుకు వచ్చింది అంటే గతంలో వచ్చిన ఏది ఉన్నా కూడా న్యాయంగా చట్టబద్ధంగా తప్పనిసరి పరిస్థితులలో వాటా షేర్ ప్రకారం రావాల్సిందే తప్ప నువ్వు ప్రత్యేకించి వీళ్ళని ఎమ్మెల్యేలు చేసినందుకు, వీళ్ళు ఎంపీలను చేసినందుకు, వీళ్ళని కేంద్ర మంత్రులు చేసినందుకు వారు తెచ్చింది ఏమీ లేదు. అంటే సంకీర్ణం ఉన్న చంద్రబాబు 1,000 కోట్లు తెచ్చుకుంటారు, ఇక్కడ మనకేమో ఛాన్స్ లేదు. ఎట్లా? అదే చెప్తా ఉన్నాం. అదే మనం చెప్తున్న విషయం కూడా మొన్న చెప్పినాం. సరే, శాసనసభలో మీరు కొంత జరిగిపోయింది, పార్లమెంట్లోనైనా సరే నిర్ణయం తీసుకోండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి కొట్లాడవచ్చు. ఇప్పుడు మీరు ఇంకో విషయం కూడా చెప్తాను మీకు. వీళ్ళేదో డబ్బులు తెకపోతే పోయిందండి. ఇంకా తెలంగాణ ప్రయోజనాలు రేపు చాలా దెబ్బతినబోతూ ఉన్నాయి. ఒకవైపు చంద్రబాబు నాయుడు, ఇక్కడ ఆయన ఏజెంటు రేవంత్ రెడ్డి, ఇవి ఇద్దరు ఉండటం, కేంద్రంలో అంతకు మించి తెలంగాణకు శత్రువైన బీజేపీ ఉండడం. ఎందుకంటే తెలంగాణ
అస్తిత్వాన్ని బీజేపీ ఎన్నడూ ఒప్పుకోలేదు, మోడీ ప్రత్యేకించి ఎన్నడూ ఒప్పుకోలేదు. మనం చూసినాం గతంలో. ఇవాళ వీళ్ళు ఇంకా ముగ్గురు ఒకటయ్యారు. ఇంకా ఈ రాష్ట్ర ప్రజలకి తప్పవు, కొంత తెలంగాణ ప్రజలకు ప్రయోజనాలకి ఇబ్బందులు తప్పవు. ఎందుకంటే గోదావరిని కూడా దోసుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కృష్ణను కొల్లగొట్టే ప్రయత్నాలు చాలా చేసిండ్రు. కనీసం గోదావరి మిగిలిందని చెప్పి కేసీఆర్ గారు కొంత ప్రయత్నం చేసి 150-200 టీఎంసీల నీళ్లను తెలంగాణకు తీసుకురాగలిగిన పద్ధతుల్లో ప్రాజెక్టులను చేసిండ్రు, కొంత చేసి ప్రయత్నం చేసిండ్రు. దాంట్లో సక్సెస్ అయినాం. కానీ ఆ గోదావరి నీళ్లను కూడా కొల్లగొట్టుకుపోయే ప్రమాదం రేపు తప్పకుండా ఉండబోతుంది. ఇంకా తెలంగాణ ప్రజలకి ఆ ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. అంటే తెలంగాణ కాంగ్రెస్ సంబంధించి కూడా ఇక్కడ 8 మంది ఎంపీలు గెలిచారు. బడ్జెట్ అలొకేషన్ ముందుగానే కనీసం కేంద్ర మంత్రులను కలవడం, ఒక రిప్రజెంటేషన్ ఏది జరగలేదు. కాంగ్రెస్ నుంచి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారు? అసలు కాంగ్రెస్ అనేది తెలంగాణ నాశనం చేసిందే కాంగ్రెస్ పార్టీ మొత్తం. ఉన్న తెలంగాణ కూడా ఒకటి తీసుకుపోయి ఆంధ్రాలో కలిపింది. తెలంగాణ ఉద్యమం వచ్చిన ప్రతి సందర్భంలో చంపేసి వందలాది మందిని చంపేసి అణచివేసింది. ఆంధ్రోలకు తొత్తులుగా పనిచేసింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మొదటి నుంచి కూడా. అటువంటి కాంగ్రెస్ నుంచి మీరు ఏదో ఆశించడం అనేది అదేదో ఎండమావుల్లో నీళ్ళని వెతకడం అవుతుంది తప్ప అంతమించి ఏం కాదు. బడ్జెట్కి సంబంధించి మొత్తం బీజేపీ తెలంగాణలో అంటే భారతదేశంలో తెలంగాణ లేదా బీజేపీ ఎందుకు ఇంత అన్యాయం చేసిందని చెప్పేసి జగదీష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. మరోపక్క చంద్రబాబు సంకీర్ణ ప్రభుత్వం నుండి 1000 కోట్లు తెచ్చుకుంటుంటే మన తెలంగాణకు సంబంధించిన ఎంపీలు ఏం చేస్తున్నారని చెప్పేసి జగదీష్ రెడ్డి ప్రశ్నిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాజుతో సురేష్, సిగ్నల్ టీవీ, హైదరాబాద్.